ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని, అలాగే శివయ్య బ్లెస్సింగ్స్ కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు రీడింగ్ వచ్చేసి, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ తన ఈగో అండ్ యాటిట్యూడ్ తగ్గించుకుని మీ దగ్గరికి మీరు కావాలని వస్తారా రారా అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. సో ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అలాగే మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మీ ఎనర్జీస్ కావాలని కనెక్ట్ అవ్వలేదని జనరల్ రీడింగ్ని అర్థం చేసుకోండి. సో చూద్దాము. మీ పార్ట్నర్ తన ఈగో అండ్ యాటిట్యూడ్ తగ్గించుకొని మీ లైఫ్లోకి తిరిగి వస్తారా? సో చూద్దాం. పేజ్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, the emperor, the strength, knight of cups, ace of swords, five of swords, nine of swords, three of pentacles, knight of wands, nine of wands, the magician, six of pentacles, ace of cups, ace of pentacles, టూ ఆఫ్ కప్స్. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు, సో ఒకప్పుడు చాలా ప్రేమగా ఉండే పర్సన్. అండ్ ఒకప్పుడు ఆయన మీన్స్ స్టార్టింగ్లో ఏదైతే మీ ఇద్దరి మధ్య ఒక జరిగిన స్టార్టింగ్లో రిలేషన్షిప్లో చాలా ప్రేమగా ప్రతిదీ షేర్ చేసుకునే వాళ్ళు, ఎప్పుడు కూడా కమ్యూనికేషన్లోనే ఉండేవాళ్ళు అనమాట. అంటే ప్రతిదీ కూడా వాళ్ళ లైఫ్లో ఏం జరిగినా మీకు అప్డేట్ ఇస్తూ ఉండడము, ప్రతి క్షణము బయటకు వెళ్తున్నా, ఏమైనా చేస్తున్నా, ఇలా అలా అని చెప్పడము, మీరు కూడా అలానే చెప్తూ ఉండేవాళ్ళు. అలాంటి పర్సను, అంత కేరింగ్ అండ్ ఎఫెక్షన్ చూపించిన పర్సను సడన్గా ఏంటంటే మీ పార్ట్నరు, అంటే బై బర్త్ వాళ్ళకి ఈగో అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సనే, డామినేటింగ్ నేచరే, సెల్ఫిష్ పర్సనే. పైకి చెప్పే దాంట్లో కన్నా కూడా లోపల ఉండేది ఒకటి ఉంటుంది, బయటకి చెప్పేది ఒకటి ఉంటుంది. ఎక్కువగా అబద్ధాలు చెప్పడం ఒకటి, ఎక్కువగా వాళ్ళను కప్పిపుచ్చుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్. సో బట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు మీ రిలేషన్షిప్లో మాత్రము 100% జెన్యున్గానే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. రావడమే కాకుండా మీ లైఫ్లో మీరు ఎలా అయితే రిలేషన్షిప్లో వాళ్ళు కావాలని కోరుకుని వచ్చారో వాళ్ళు కూడా అదే విధంగానే వచ్చారు తప్ప మీరు వెంటబడడం వల్ల వాళ్ళు మీ లైఫ్లోకి రావడమో, లేకుంటే వద్దన్నా కూడా వెంటపడడమో, ఇలాంటి పర్సన్ అయితే కాదనమాట. జెన్యున్గానే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. బట్ వాళ్ళకి ఉన్న ఈగో అండ్ యాటిట్యూడ్ అండ్ షార్ట్ టెంపర్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎక్కువగా సెల్ఫిష్గా ఆలోచించే విధంగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి వాళ్ళ పని, వాళ్ళ లైఫ్, వాళ్ళ మనీ, మెటీరియల్ లైఫ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ చూపించే పర్సన్. అంటే లగ్జరీ లైఫ్ కావాలి వీళ్ళ లైఫ్లో. ఎప్పుడు కూడా మంచిగా లగ్జరీగా బతకాలి, 10 మందికి నా కింద ఉండాలి, నేను ఏం చెప్పిన విధంగా ఉండాలి అనుకునే పర్సన్. అంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి అన్న విధంగా ఆలోచించాలి. అంటే వాళ్ళకి ముందు పనికి ఇంపార్టెన్స్ ఇచ్చే తర్వాత మిగతా వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అనమాట.
అండ్ మీ విషయంలో ఎప్పుడు కూడా మ్యానిపులేషన్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదైనా అవసరమైతే వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళ చేతులు కానివ్వండి చాలా చాలా సాఫ్ట్‌గా వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేసి వాళ్ళకి నచ్చినట్టుగా మిమ్మల్ని మౌల్డ్ చేసుకునే పర్సన్. బట్ వాళ్ళకున్న ఈగో అండ్ యాటిట్యూడ్ వాళ్ళేంటంటే అంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో కూడా ఉన్నారనమాట. థర్డ్ పార్టీ వాళ్ళేందంటే వాళ్ళ లైఫు ఎప్పుడు కూడా మీ గురించి నెగెటివ్‌గా థింక్ చేయడము, వాళ్ళ మాటలు మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా ఉండడము, వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్‌తోనే వాళ్ళు వాళ్ళ ప్రేమని కూడా వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమను కూడా ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉండడం వలన ఆ థర్డ్ పార్టీ అంటే ఎదర్ అపోజిట్ జెండర్ అవ్వచ్చు, లేదా ఎదర్ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఆర్ మదర్, ఫాదర్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్‌లో చేంజ్ రావడమే కాకుండా ఒకవేళ మీరు అడిగారనుకోండి, అది వాళ్ళు నెగెటివ్‌గానే తీసుకొని వాళ్ళు మిమ్మల్ని ఫర్ సపోజ్ వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇప్పుడు స్టార్టింగ్‌లో ఎలా ఉన్నారు, ఇప్పుడు అలా లేరు అంటే గనక కంపల్సరీ వాళ్ళు మీలో చేంజ్ వచ్చింది. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే కదా! సో, అది కూడా థర్డ్ పార్టీ కోసం వీళ్ళు మోసం చేస్తున్నారు. వీళ్ళలో చేంజ్ వచ్చింది. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని మరి మోసం చేసినట్టే కదా! బట్ మీరు అది అడిగితే గనక ఎందుకు టైం ఇవ్వట్లేదు? ఎందుకు ముందులాగా లేరు అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదనమాట. వాళ్ళని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి ఎయిదర్ మిమ్మల్నైనా బ్లేమింగ్ చేసేసి ఏదో ఒకటి అనడము, లేకుంటే వాళ్ళ తప్పు లేదన్నట్టుగానే వాళ్ళు కవరింగ్ చేసేసుకొని వాళ్ళు చాలా మంచివాళ్ళు అన్నట్టుగానే క్రియేట్ చేసుకోవడం అయితే ఉంటూ ఉంటుంది. వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్ తగ్గించుకుందామని చూస్తూ ఉంటారు. బట్ ఏంటంటే అది వాళ్ళ వల్ల కాదు. అది వాళ్ళ బై బర్త్ వచ్చినదనమాట. అంత ఈజీగా బై బర్త్ వచ్చింది అంత ఈజీగా ఎలా పోతది? వీళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ వల్ల కూడా అది ఎక్కడ చూపించాలో తెలీదు. ఆ టైంలో మీరు కమ్యూనికేషన్‌లో ఉండడం వల్ల ఆ కోపాన్ని కానీ, ఆ అగ్రెసివ్‌నెస్‌ని గానీ అటు థర్డ్ పార్టీ దగ్గర చూపించలేరు కాబట్టి మీ దగ్గర కూడా చూపించి అలా గొడవలు జరగడం, మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్ జరగడం అంతే జరుగుతాయి. బట్ వీళ్ళకున్న ప్రేమను కూడా వీళ్ళు ఎప్పుడు కూడా హైడ్ చేసుకుంటూ ఉంటారు. ఎక్స్‌ప్రెస్ చేయడానికి అంత తొందరగా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళెప్పుడు కూడా మీరు వాళ్ళని ఎంత ఇష్టపడతారో, మీరంటే ఎంత ఇష్టమో అని తెలుసుకోవాలనుకుంటారు తప్ప, అంటే మీ సైడ్ నుంచి 100% ఈ రిలేషన్‌షిప్‌లో కానివ్వండి, ఈ ప్రేమ కానివ్వండి చూపించాలనుకుంటారు తప్ప, అసలు మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామంటే ఆపోజిట్ పర్సన్ కూడా మన సైడ్ నుంచి అట్‌లీస్ట్ ఒక 10% అయినా ఎక్స్‌పెక్ట్ చేస్తారు గదా! ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పు లేదు గదా! బట్ అలా కాదు. వాళ్ళు ఏం చేసినా కూడా అది కరెక్టు. మీరు మాత్రము వాళ్ళకెప్పుడు కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతూ, వాళ్ళ ఎడిక్షన్‌లో ఉంటూ, వాళ్ళ గురించి ఆలోచించాలి అన్న విధంగా ఆలోచించుకునే పర్సన్. బట్ వాళ్ళ గురించి ఎప్పుడైనా నాకెందుకు టైం ఇవ్వట్లేదు? ఎందుకు చేంజ్ అయ్యావు? ఇలాంటి వాటికి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉండకపోవా, దాన్ని అడ్డం పెట్టుకొని ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారనో, ఎప్పుడు ఏదోటి అంటూ ఉంటారనో, మీతో గొడవ పడ్డము, మీతో అలా బిహేవ్ చేసి ఏదో ఒక గొడవ క్రియేట్ చేసి బయటకు వెళ్ళడము, ఇలాంటి బ్లాక్ చేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో, డెఫినెట్‌గా వాళ్ళు ఫ్యూచర్‌లో అయినా కూడా అంటే మీ పార్ట్నర్ వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ తగ్గించుకొని మీ దగ్గరికి వస్తారా అంటే ప్రెజెంట్ వాళ్ళున్న సిట్యుయేషన్‌కైతే ప్రెజెంట్ అయితే వాళ్ళు బానే కూల్‌గానే ఉన్నారు. వాళ్ళ రిలేషన్‌షిప్ పరంగా కానివ్వండి, అంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్‌షిప్ థర్డ్ పార్టీకి కానివ్వండి, వాళ్ళకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అంత తొందరగా రియలైజ్ అవ్వరు. సో, డెఫినెట్‌గా ఏందంటే ఫ్యూచర్‌లో వాళ్ళకి ఆ తప్పు తెలుస్తది. అంటే మీ విషయంలో వాళ్ళు ఏం తప్పు చేశారు? మీ సైడ్ నుంచి ఎంత కరెక్ట్‌గా ఉన్నారు? వాళ్ళ సైడ్ నుంచి ఎంత కరెక్ట్‌గా ఉన్నారన్నది. సో, వాళ్ళు చేసింది తప్పే అనైతే వాళ్ళకి అర్థమవుతుంది. బట్ ఏందంటే వాళ్ళ నేచరే అంత సాఫ్ట్ నేచర్ కాదు. సో, మాట అంటే పడే రకం కాదు. మాట అయితే టక్కన అనేసే రకం కాబట్టి సో, వెళ్ళాలా? వద్దా? అన్న విషయంలో ఆలోచిస్తారు. అది కూడా ఎందుకంటే వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్‌ని తగ్గిపోతదేమో. సో, దాన్ని లీనియన్స్‌గా తీసుకొని సో, నేనెళ్ళాను కాబట్టి దాన్ని లీనియన్స్‌గా తీసుకొని వీళ్ళు నాతో ప్రతిదానికి అదే పాయింట్ ఔట్ చేస్తారేమో, అలా చేయించుకోవడం అవసరమా అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్‌కి ఉందనమాట. సో, అదొక్కటే రీజను.
సో వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది అంత ఈజీగా అయితే తగ్గదు. బట్ ప్రెజెంట్ ఏంటంటే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, అయినా కూడా వీళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నా ఇతను మీ గురించి సఫర్ అవుతున్నా కూడా వాళ్ళు అంత ఈజీగా వాళ్ళని తక్కువ చేసుకొని కానీ, వాళ్ళ తప్పయిపోయిందని కానీ, వాళ్ళు మళ్ళీ అంత ఈజీగా కాళ్ళ బేరానికి వచ్చే రకమైతే కాదు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరానికి వచ్చే రకమే కానీ, అదేంటంటే అది సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఇక నాకేం ఆప్షన్ లేదు అనుకున్న టైంలో వాళ్ళ మెటీరియలిస్టిక్ లైఫ్‌కి ప్రాబ్లమ్ అవుతున్న టైంలో మాత్రమే వాళ్ళు మీకోసం వస్తారు తప్ప, వాళ్ళంతట వాళ్ళు వేరే పరంగా రిలేషన్‌షిప్ పరంగా వాళ్ళు తప్పైపోయింది. నువ్వు నా లైఫ్ లేకపోతే నేను నిన్ను మిస్ అవుతున్నాను అని అయితే వాళ్ళ తప్పు ఒప్పుకొనైతే మీ లైఫ్‌లోకి రారు. బట్ మెటీరియలిస్టిక్ లైఫ్ ఏదైతే మెటీరియలిస్టిక్ లైఫ్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారంటే వాళ్ళు ఎప్పుడు కూడా లగ్జరీ లైఫ్ ఉండాలి, మంచిగా కారు కొనుక్కోవాలి, మంచిగా గోల్డ్ కొనుక్కోవాలి, మంచిగా లైఫ్ ఉండాలి. సో నలుగురిలో నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి తప్ప నన్ను చూసి ఏంటి ఇలా ఉన్నారు అనుకునే విధంగా ఉండాలి అని అయితే వీళ్ళు అనుకోరు. సో దానివల్ల ఏంటంటే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా మీ వల్ల ఏదన్నా ఫైనాన్షియల్ వాళ్ళు డౌన్ జీరోకి వచ్చేసి మీరు తప్ప వేరే ఆప్షన్ లేదనుకున్న టైంలో మాత్రమే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు తప్ప, ప్రెజెంట్ అయితే వాళ్ళ లైఫ్లో అంత డౌన్ జీరోకి వచ్చే సిచ్యువేషన్ అయితే లేదు. బట్ వాళ్ళ లైఫ్ అయితే ముందు కన్నా కూడా ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్‌గా, మెటీరియలిస్టిక్‌గా కొంచెం తక్కువగానే ఉంది. సో మీ ప్రేమ ఎప్పటికైనా అర్థం చేసుకొని, వాళ్ళు మీ ప్రేమను అర్థం చేసుకొని ఎప్పటికైనా కూడా వాళ్ళు మీ దగ్గరికి రావాలనైతే మీరు 100% నమ్ముతున్నారు. రావాలనైతే కోరుకుంటున్నారు మీరు. బట్ వాళ్ళేంటంటే వాళ్ళకి మనీ వాళ్ళ చేతిలో మనీ పరంగా, మెటీరియలిస్టిక్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళల్లో రియలైజేషన్ అయితే రాదు. వాల్యూ అనేది తెలీదు. అండ్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వల్ల కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు సేఫ్‌గా ఉండడమే ఇంపార్టెంటు ఈ రిలేషన్‌లో ఉండడం కన్నా. అంతేకాని మీరు పాస్ట్‌లో జరిగిన దాంట్లో ఎన్ని రకాలుగా, ఎన్ని విషయాల్లో మీరు వాళ్ళకి హెల్ప్ చేసినవి కానీ, మీరు వాళ్ళని ప్రేమగా చూసుకునేవి కానీ, ఇవేమి వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడు కింద గుర్తు ఉన్నా కూడా వాళ్ళని తగ్గించుకుని అయితే వాళ్ళని రియలైజేషన్ అయ్యి వాళ్ళ కోపాన్ని, వాళ్ళ అగ్రెసివ్‌నెస్‌ని తగ్గించుకుని అయితే రావడానికైతే లేరనమాట. బట్ మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌కు కూడా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ రిలేషన్‌షిప్ కూడా కాదు. చాలా ఇయర్స్ నుంచి మీ గురించి కంప్లీట్‌గా తెలిసిన పర్సన్ మీ పార్ట్నరు అండ్ మీ పార్ట్నర్ గురించి కంప్లీట్‌గా తెలిసిన పర్సన్ మీరు అనమాట. సో వీళ్ళేందంటే ప్రెజెంట్ ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు ఇంకా. అలాంటి సిచ్యువేషన్ ఏదైతే జీరో పొజిషన్‌లో కొన్ని మెటీరియలిస్టిక్‌గా వాళ్ళు ఎప్పుడైతే లాస్ అవుతారో అప్పుడు మాత్రమే మీ వాల్యూ తెలుసుకొని మీ వాల్యూ తెలియలేదని కాదు. బట్ ఆ వాల్యూ ఓకే వాళ్ళ మెటీరియలిస్టిక్ లైఫ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఆ వాల్యూ అనేది వాళ్ళని డామినేట్ చేస్తూ ఉందన్నమాట. సో బాబా గణేష్ చూద్దాము మీ పార్ట్నర్ విషయంలో. గురువుల సంకల్పము మీరు అనుభవిస్తున్నవన్నీ మీ గురువు సంకల్పం ప్రకారము జరుగుతున్నవి. చిరునవ్వుతో అంగీకరించండి. సో మీ లైఫ్లో ఇప్పుడు మీ పార్ట్నర్కి మీకు మధ్య జరిగింది ఏంటంటే అది మీ అది తలరాతలో ఉంది, డెస్టినీలో ఉంది కాబట్టి మీ పార్ట్నర్ గురించి మీరు ఒక లైఫ్ లెసన్ నేర్చుకోవడానికి మాత్రమే అది మీకు ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అయ్యింది. సో దాని నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారో దాన్ని బట్టి మీ లైఫ్ అనేది మారుతుంది. ప్రక్షాళన మీ కర్మలను ప్రక్షాళన చేయడానికి గురువులు దేవదూతలు సంరక్షణ దేవదూతలు ప్రధాన దేవదూతలుగా పనిచేస్తారు. సో మీ కర్మని క్లియర్ చేయడానికే మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళ నుంచి మీరు మీ లైఫ్లో లెసన్ నేర్చుకొని మీ కర్మని క్లియర్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. అందుకే వాళ్ళు మీ లైఫ్లోకి కూడా వచ్చారనమాట. వాస్తవాన్ని ఎదుర్కో, ఎండమావి వెనక పరిగెత్తవద్దు.
అది ఒక భ్రాంతి మాత్రమే. సో వాళ్ళు మారిపోయి కంప్లీట్గా అసలు మీరు చూపించిన ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ చూపించేసి నా లైఫ్లో వచ్చేసేసి నాతో చాలా ప్రేమగా ఉంటారు, నా కాళ్ళ మీద పడిపోతారు, వాళ్ళు తప్పైపోయింది క్షమించేసేయమని అంటారని అయితే మీరు ఆ భ్రమలో ఉండొద్దు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు అంత మెటీరియలిస్టిక్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అండ్ సెల్ఫిష్గా ఆలోచించే పర్సన్ కాబట్టి సో లేని దానికోసము వెంటపడొద్దు. వాళ్ళ కోసం మీరు బెస్ట్ ఏంటంటే వెయిట్ చేసే కన్నా మీరు మూవ్ ఆన్ అవి మీ లైఫ్లో మీకేం కావాలి, మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం అనేది చాలా అవసరము. అనుబంధము ప్రాపంచిక విషయాల్లో అనుబంధం పెంచుకుని ఆత్మ యొక్క ఉద్దేశాన్ని విస్మరించవద్దు. సో ఇప్పుడు వాళ్ళ గురించి తెలిసినా కూడా మీరు అదే భ్రమలో బతుకుతూ సో లేదు వాళ్ళు వస్తారేమో అన్న ఫీలింగ్లో ఉంటూ మీ టైంని మీ లైఫ్ని మీ వాల్యూని మీరు వేసుకోలేకపోతున్నారు. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అనేది చూపించండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.